ప్రసాదంలో ఒకటి యాడ్ చేయడం చాలా మంచిది. ఒక్కసారి ఆదికేశవ నాయుడు చైర్మన్గా ఉన్న టైంలో పెట్టిన మెనూని గనక చెక్ చేస్తే చాలా ఉండే, అప్పుడు యాడ్ చేసి ఐటమ్స్ ఎక్కువ ఉండే. అంతకుముందంతా ఉన్నటువంటి ధోరణి నుంచి ఇంకో 2-3 పెంచాడు ఆయన. ఇప్పుడు అందులో తర్వాత వచ్చి తీసేశారు. ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తానంటున్నారు, వెరీ గుడ్, అది మంచి కాన్సెప్ట్ నెంబర్ 1. అదే సందర్భంలో నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే మతాలకి మత మార్పిడులు చేసుకున్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలి అన్నటువంటి, ఎస్పెషల్లీ అది ఎక్కడ కనబడింది అంటే మనం అబ్జర్వ్ చేస్తే టీటీడీ సిబ్బందిలో మీకు వీళ్ళు ఉంటారు, అటవీ పనులు చేసే వాళ్ళని, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, అంటే కాంట్రాక్ట్ ఒకళ్ళకి ఇస్తారు. ఆ కాంట్రాక్టరు వీళ్ళని పనిలోకి తీసుకుంటాడు. అది అడవుల్లో అక్కడ మీరు వచ్చేటప్పుడు కొండ మీద కిందకి దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఈ గడ్డి కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. వాళ్ళల్లో ఎక్కువ మంది మత మార్పిడికి గురైన వాళ్ళు ఉంటారు. అట్లాగే సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు, అది అవుట్ సోర్సింగే. వాళ్ళకి ఎంతని జీతం ఇచ్చేసేసి భోజనాలు అది ఏర్పాటు చేసి చేస్తారనమాట. వాళ్ళది ఒకటి మత మార్పిడిలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళల్లో కూడా కొంత ఉంటారు, వాళ్ళల్లో 10-20% ఉంటారు. మూడోది వచ్చేటప్పటికి ఈ కొండపైన జాపాలి, తర్వాత దాని పేరేంటది మన పాపనాశనం, ఆకాశగంగ, ఆ ప్రాంతాల్లో షికారీలు ఈ పేర్లతో కొంతమంది వచ్చేసేసి ఆ గిరిజన తెగలన్నమాట.